2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో 2026లో మార్కెట్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఇప్పుడు దాకా డిగ్రీ చదివితే డిగ్రీకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ప్లేస్మెంట్స్ వస్తే అక్కడే సెలెక్ట్ అయిపోతారు. దానికోసమే మేము మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటాం, టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటాం. హ్యాపీగా అక్కడే వాడికి క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యిద్ది, జాబ్ వస్తుంది. బయటకు వచ్చేసరికి డిగ్రీ అయ్యి ఆర్ ఇంజనీరింగ్ అయ్యి బయటికి రాగానే మంచి ప్యాకేజ్తో జాబ్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదండి. బీటెక్ ఆర్ డిగ్రీ చదివితే అది మీ డిగ్రీ సర్టిఫికేట్ రావటానికి యూజ్ అవుతుంది. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా ఇన్ క్యాంపస్ కంపెనీస్ రావట్లేదు. ఇది రియల్ ఫ్యాక్ట్. ఎందుకు రావట్లేదు అంటే, ఒకప్పుడు ఇంత ఆన్లైన్ సిస్టమ్ లేదు. ఓకే, అప్పుడు వాళ్ళు ప్రతి కాలేజ్కి వెళ్ళి అక్కడ కండక్ట్ చేసి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిదీ ఆన్లైనే. సో ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టాక అక్కడ ఎవరు ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితే వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి. కాలేజ్కి రాకుండా బయట ఆన్లైన్లో పెట్టారు అంటే, కాలేజ్లో ఒక 1000 మంది ఉంటారు. ఆన్లైన్లో పెడితే మన ఏపీ తెలంగాణలో ఎవ్రీ ఇయర్ బోత్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ రెండు కలిపి 6 lakh స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారు ఎవ్రీ ఇయర్. సో అందుకే మీరు ప్రతి నిమిషం చైల్డ్, మీ అబ్బాయి ఆర్ అమ్మాయి మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. సో అంతకుముందు ఒక 1 year 2 years బ్యాక్ డిగ్రీ ఉండి మార్క్స్ ఉంటే సరిపోయాయి. ఓకే, సో డిగ్రీ పూర్తి చేశారు, ఫ్రెషర్గా తీసుకున్నాం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదు. స్కిల్స్ కావాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ కమ్యూనికేషన్, యాప్ట్యూడ్, రీజనింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్. నా సింపుల్ క్వశ్చన్ అండి, 10th క్లాస్ వరకు నాకు తెలిసి ఇప్పుడు తెలుగు మీడియం ఇవన్నీ లేవు, మ్యాక్సిమం అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది బీటెక్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు? బీటెక్, ఓకే, ఎనీథింగ్ బీటెక్ ఆర్ డిగ్రీ. మీరు మీ స్కూల్ లైఫ్లో 10th వరకు స్కూల్లో కంప్లీట్ ఇంగ్లీష్ మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడకపోతే ఆ కాయిన్ సిస్టము, గ్రూప్స్, ఎల్లో హౌసెస్ అని చెప్పి ఇట్లా పెట్టి ఫైన్స్, మార్క్స్, ఇవన్నీ పాయింట్స్ అన్నీ ఉండేవి కదా. అయిపోయింది. ఇంకా అక్కడ 10th తర్వాత ఇంటర్లో ఇంగ్లీష్ మాట్లాడారా? మాట్లాడలా. బీటెక్, ఇంజనీరింగ్కి వస్తే అసలు మాట్లాడరు. ఇంజనీరింగ్ అసలు అట్లా టీచింగ్ కూడా అందులో ఉండదు, కంప్లీట్ రెగ్యులర్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చాక ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ 15 days 1 month ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి మనం అబ్జర్వ్ చేసి నేర్చుకొని చేసేయండి. ఒకళ్ళు నేర్పిస్తే వచ్చేది కాదు. మన ఇంట్లో ఒక చిన్న పిల్లోడు బాబు ఉన్నాయనుకోండి, మంత్స్ బేబీ, వాడికి తెలుగు అక్షరాలు ఇవి నేర్పిస్తామా? లేకపోతే మనం మాట్లాడుతుంటే వాళ్ళు తిరిగి మాట్లాడతారు. వాళ్ళకేమి అక్షరాలు అవి ఏం నేర్పిస్తాం. 2 years 3 years ఏజ్ వచ్చాక అప్పుడు మనం స్లోగా నేర్పిస్తాం. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే వస్తాయి. సో స్టూడెంట్స్ వాటి మీద ఫోకస్ లేదండి. నేను స్టూడెంట్స్ని అడిగే క్వశ్చన్, మీకు ఇన్స్టాగ్రామ్ వాడటం ఎవరైనా క్లాసెస్ పెట్టి నేర్పించారా? యూట్యూబ్ వాడటం ఎవరైనా క్లాసెస్ పెట్టి నేర్పించారా? వాట్సాప్లో కొత్త ఫీచర్స్ వచ్చాయని చెప్పి ఎవరైనా క్లాసెస్ పెట్టి నేర్పించారా? లేదు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి ఒకళ్ళు అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాం. అట్లాగే సాఫ్ట్ స్కిల్స్ అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్తో అవి వదిలేస్తున్నారు, అది చాలా రాంగ్. సో అక్కడే మీ కెరీర్ని స్టాప్ చేసుకుంటున్నారు.